ఆంధ్రప్రదేశ్ రాజకీయం మరోసారి హీటెక్కింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్లో మీడియా సృష్టిస్తున్న భ్రమలను పటాపంచలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సింహగర్జన చేస్తున్నాయి. తాడేపల్లి సాక్షిగా మాజీ మంత్రి వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అటు అమరావతి నుంచి ఇటు ఢిల్లీ దాకా పెను భూకంపం సృష్టిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు నడుపుతున్న రెండు నాల్కల ధోరణిని, తెరచాటున సాగుతున్న రహస్య రాజకీయాలను అంబటి రాంబాబు బట్టబయలు చేశారు. కేంద్రంలో బీజేపీతో కాపురం చేస్తూ పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ తో కనుసైగలు చేస్తున్న బాబు డ్యూయల్ గేమ్ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? సొంత లాభం కోసం నమ్ముకున్న వాళ్ళని ఎలా వాడుకుని వదిలేస్తారో చరిత్రతో సహా వివరించిన అంబటి రాంబాబు విశ్లేషణ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అసలు ఏంటి ఈ డ్యూయల్ గేమ్? చంద్రబాబు వెన్నుపోటు రాజకీయం వెనుక ఉన్న అసలు నిజాలేంటో ఈ ప్రత్యేక విశ్లేషణలో చూద్దాం. అంబటి రాంబాబు లేవనెత్తిన అత్యంత కీలకమైన అంశం చంద్రబాబు నాయుడి రెండు నాల్కల ధోరణి. అవును, చంద్రబాబు నైజం ఎప్పుడూ ఒకేలా ఉండదు అనడానికి ప్రస్తుత రాజకీయ పరిణామాలే నిదర్శనం. కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు భాగస్వామిగా ఉన్నారు. కానీ లోపల జరుగుతున్న కథ వేరే ఉంది. ఏపీలో కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుకు బి టీం లా వ్యవహరిస్తుంటే, పక్కనే ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ బి టీం లా మారిపోయింది. ఇటీవల హైదరాబాద్ లో ఎన్టీఆర్ విగ్రహాన్ని కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తే దానికి టీడీపీ శ్రేణులు జేజేలు కొట్టడం వెనుక ఉన్న మతలబేంటి? పైకి శత్రువులుగా నటిస్తూ లోపల కాంగ్రెస్ తో చంద్రబాబు హాట్ రాజకీయాలు నడుపుతున్నారనేది బహిరంగ రహస్యం. గతంలో ఇదే నరేంద్ర మోదీని, బీజేపీని దేశంలోనే అత్యంత దారుణంగా దూషించిన చరిత్ర చంద్రబాబుది. ఇప్పుడు అధికారం కోసం, సొంత ప్రయోజనాల కోసం మోదీ కాళ్ల వద్ద వంగి నమస్కారాలు పెడుతున్న బాబు వైఖరిని ఢిల్లీ పెద్దలు గమనించడం లేదనుకుంటే పొరపాటే. రాజ్యసభ సీట్ల వ్యవహారంలోనూ, కేంద్ర నిధుల విషయంలోనూ జరుగుతున్న అంతర్గత పరిణామాలు చంద్రబాబుపై బీజేపీకి ఉన్న నమ్మక రాహిత్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానం చూస్తే అది కేవలం పదవుల ప్రస్థానం కాదు, వెన్నుపోట్ల మహాసామ్రాజ్యం అంటూ అంబటి రాంబాబు ఘాటైన విమర్శలు చేశారు. తెలుగు జాతి గర్వించదగ్గ నాయకుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావుకు సొంత అల్లుడే వెన్నుపోటు పొడిచి పార్టీని, గుర్తుని లాక్కున్న ఘోర కలియుగ రాజకీయాన్ని ఏపీ ప్రజలెప్పటికీ మరువరాదు. కేవలం ఎన్టీఆర్ తోనే ఆ వెన్నుపోట్ల పర్వం ముగిసిపోలేదు. తన రాజకీయ ఎదుగుదలకు అడ్డొస్తారనుకున్న ప్రతి ఒక్కరిని చంద్రబాబు తొక్కుకుంటూ వెళ్లారని అంబటి గుర్తు చేశారు. సొంత తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నందమూరి పురంధరేశ్వరి, చివరికి తన సొంత తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడిని కూడా రాజకీయంగా ఎలా పక్కన పెట్టారో అందరికీ తెలిసిందే. ఇక నందమూరి హరికృష్ణ, బాలకృష్ణలను కేవలం ఓట్ల కోసం వాడుకుని ఆ తర్వాత వారికి ప్రాధాన్యత లేకుండా చేశారు. ఇటు నందమూరి వంశంలో అత్యంత క్రేజ్ ఉన్న యువ హీరో జూనియర్ ఎన్టీఆర్ ను 2009 ఎన్నికల్లో ప్రచారానికి వాడుకుని ఆ తర్వాత ఆయన ఎదుగుదలకు అడ్డుకట్ట వేసింది ఎవరు? ఇంతటి వెన్నుపోటు చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు విలువలు, విశ్వసనీయతకు మారుపేరైన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించటమా? ఇచ్చిన మాట కోసం ఒంటరిగా నిలబడి సింహంలా పోరాడిన చరిత్ర జగన్ది. నమ్ముకున్న వాళ్లను ముంచే చరిత్ర చంద్రబాబుది. ఇక ఇటీవల జరిగిన టీడీపీ మహానాడు సభలపై అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఆ సభలు ప్రజాదరణతో జరిగినవి కావు, కేవలం డబ్బులు, చీరలు ఇచ్చి జనాన్ని తరలించిన పెయిడ్ ఆర్టిస్టుల డ్రామాలు అని కొట్టిపారేశారు. ఆ వేదికపై ప్రజా సమస్యల గురించి చర్చ జరిగిందా అంటే అదీ లేదు. సభలో 25% చంద్రబాబును పొగిడితే మిగిలిన 75% లోకేష్ భజనకే సరిపోయింది. నిరుద్యోగులను నమ్మించి అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి పేరుతో నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటోందని అంబటి తీవ్ర ఆరోపణలు చేశారు. మెగా డిఎస్సి పోస్టులను లోకేష్ వెనకుండి అమ్ముకున్నారనే సంచలన నిజాన్ని బయటపెట్టారు. సూపర్ 6 హామీలైన నిరుద్యోగ భృతి, ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం వంటి పథకాలను అటకెక్కించి యువతను రోడ్డున పడేసిన ఈ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో చంద్రబాబు నాయుడికి ఉన్న ఆస్తులు కేవలం 2 ఎకరాలు మాత్రమే. మరి ఈ రోజు లక్షల కోట్ల సామ్రాజ్యానికి ఆయన ఎలా అధిపతి అయ్యారు? దీనికి వెనక ఉన్న సూత్రధారులు, పాత్రధారులు ఎవరు? అంబటి రాంబాబు ఈ ప్రెస్ మీట్ లో చంద్రబాబుతో పాటు ఆయన భజన బృందమైన ఎల్లో మీడియా అధిపతులపై కూడా సూటిగా ప్రశ్నలు సంధించారు.
చంద్రబాబుకు అనుకూలంగా అబద్ధాలను నిజాలుగా చూపే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఈనాడు రామోజీరావు కుటుంబాల ఆస్తులు ఎలా పెరిగాయో ప్రజలందరికీ తెలుసు. ప్రజాధనాన్ని దోచి ఎల్లో మీడియా ఛానళ్లకు దోచిపెడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై బురద చల్లటమే ధ్యేయంగా పెట్టుకున్న వీరి కుట్రలను ఇకపై సాగనిచ్చేది లేదు. వైసీపీ శ్రేణులు ఈ అసత్య ప్రచారాలను తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నాయని అంబటి హెచ్చరించారు. ఎన్నికల తరువాత వైసీపీ కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం శృతిమించి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. గతంలో అంబటి రాంబాబు నివాసంపై జరిగిన దాడి, విధ్వంసమే దీనికి పరాకాష్ట. ఆ దాడి జరిగి రోజులు గడుస్తున్నా, నిందితులపై స్పష్టమైన ఆధారాలున్నా పోలీసులు ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయలేదు? కూటమి ప్రభుత్వ ఒత్తిడికి లొంగి పోలీసులు వ్యవస్థను పక్కన పెట్టేశారా? అందుకే ఈ అన్యాయంపై, ఈ రాజకీయ కక్ష సాధింపులపై ప్రత్యక్ష పోరాటానికి అంబటి రాంబాబు సిద్ధమయ్యారా? తన నివాసం నుండి మంగళగిరిలోని డీజీపీ కార్యాలయం వరకు 29 కిలోమీటర్ల మేర వినతి పాదయాత్ర చేయబోతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఈ పాదయాత్ర కేవలం అంబటి రాంబాబు వ్యక్తిగత నిరసన కాదు. ఇది కూటమి ప్రభుత్వ అరాచకాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాగించబోయే పోరాట శంఖారావం. కష్టకాలంలో క్యాడర్ కు అండగా నిలబడేందుకు నేతలు రోడ్డుపైకొస్తున్నారు. వైఎస్ఆర్సీపీని తొక్కేయడం ఎవరి తరమూ కాదు. జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్గదర్శకత్వంలో ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై వైసీపీ పోరాటం మరింత ఉధృతం కాబోతోంది. మరి అంబటి రాంబాబు చేపట్టబోయే ఈ 29 కిలోమీటర్ల వినతి పాదయాత్ర ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తీసుకురాబోతుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని క్రింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై వైఎస్ఆర్.